హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు వీడియోలో మా అమ్మగారు బూడిద గుమ్మడికాయ కూటు చేశారండి. చాలా బాగుంటుంది, టేస్టీగా, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదా గుమ్మడికాయ. మన ఇంకా వడియాలు ఉన్నాయి, నెక్స్ట్ వీడియో అది వస్తుంది, ఇంకా అవి ఎండలేదు. సో కూటు చేశారు, ఆ కూటు చూడండి. తర్వాత వచ్చేసి ఈ వీడియోలో కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. మా తాతగారికి చాలా చాలా ఇష్టం అండి బూడిద గుమ్మడికాయ కూటు అంటే. మా అమ్మగారు చేసి పెట్టేవాళ్ళు అనమాట అప్పట్లో. ఆమె ఈ వంట చేసేటప్పుడు మా తాతగారు గుర్తుకు వచ్చి కొద్దిగా మా చెప్తా వచ్చిందనమాట. పాతకాలం అప్పట్లో ఎట్లా తాతగారికి ఎట్లా ఇష్టము ఏమి ఇవన్నీ. సో కొద్దిగా సోది అనుకోకుండా చూడండి దయచేసి. ఎప్పుడు మా అమ్మగారు మాట్లాడరు ఇదిగా ఫ్రీగా. కాకపోతే ఈరోజు ఆ వంట చేసేటప్పుడు ఆమెకు మా తాతగారు గుర్తుకు వచ్చి అదే పనిగా ఇంకా ఆ విషయాలన్నీ మాట్లాడారనమాట కొన్ని. సో నేను కూడా ఇంకా ఏమీ కట్ చేయలేదండి, వీడియో కూడా స్కిప్ చేయకుండా అట్లాగే పెట్టేశాను. ఎప్పటికైనా మాకైనా కూడా అది మెమొరీగా ఉంటుంది కదా, మెమొరబుల్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో దయచేసి ఓపికగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ సపోర్ట్ అనేది సంపూర్ణంగా మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బూడిద గుమ్మడికాయ అండి, దాంతో ఉడియాలు పెట్టాము, దాంట్లోనే మళ్ళీ దోశలు చేసాము. మిగిలిండేది కూటు చేస్తున్నానండి ఈరోజు. ఈ గ్లాస్కు కందిబేడలు శనగబేడలు కలిపి వేయాల, సగం అవి సగం ఇవి. అంటే ఈ గ్లాస్తో సగమా? సగం శనగబేడలు సగం కందిబేడలు రెండు కలిపి ఒక గ్లాసు అంతే. అది ఓకే. నానబెట్టుకోవాలా? ఆల్రెడీ నానబెట్టేస్తానండి నేను. ఎంతసేపు నానబెట్టుకోవాలి ఇవి? గంట సేపు నానబెట్టాల. కందిపప్పు శనగపప్పు రెండు కలిపి సగం సగం గ్లాసు. దానికి కావాల్సిన పదార్థాలండి: కందిపప్పు, శనగపప్పు, ఎండు కొబ్బరి, మినపప్పు, మిరపకాయ ఒక్క మిరపకాయ, మిరియాలు, ఆవాలు, బూడిద గుమ్మడికాయ, కరేపాకు, ఆయిల్ అండి, కొబ్బరి, ఇది ఎండు కొబ్బరి. చెక్కు తీసుకొని సన్నగా తరుక్కోవాలండి. మా అమ్మ భలే చేస్తుందండి వంట, అమృతమే నిజంగా. ఇలా వేయాలా? చేస్తుంటే తినాలనిపిస్తూ ఉంటుంది, అదే పనిగా ఆకలి పెంచుకోవాల్సి వస్తుంది. అందరూ కలవరిస్తారు. చిన్నప్పుడైతే అదే పనిగా ఇంకా కాసుకోరు ఉండేది. మా తాతగారు ఉండేవాళ్ళు, ఆయన బాగా నెయ్యి తింటారులేండి. ఆయనతో పాటు కూర్చొని పక్కన అదే పనిగా ఆయనతో పాటు కూర్చుంటే నెయ్యి వేస్తారు బాగా, లేకపోతే నెయ్యి వేయరు. మళ్ళా ఊరికే అట్లా ఒక చిటికలు అట్లా అంటారు. అందుకని కావాలనే ఆయనతో పాటు 10:30-11 ఆయనకు భోజనం, ఆయన పక్కన కూర్చొనేది, అదే పనిగా నెయ్యి బాగా దండిగా వేయించుకొని తినేది. చిన్నప్పుడు తిని ఈరోజుకి ఇట్లున్నాం. ఆయనకు చేసేదానికి నాకు పుణ్యం, ఆ పుణ్యం మాకు తగ్గిందండి. మా తాతగారు నిజంగా చేసిన దానికి చాలా బాగా సేవ చేసింది మా అమ్మ, మా తాతగారికి, అవ్వగారికి. మా అవ్వగారు అయితే దాదాపు ఒక 10 సంవత్సరాలు అట్లా మంచం మీదనే అన్నీ అండి. అయినా కూడా ఆమె అన్నీ 10 ఏళ్ళు సేవ చేసింది మా అమ్మ. అత్తగారు అవ్వగారు ఇద్దరు. ఎందుకంటే మా నాన్నగారు అక్క కూతుర్నే చేసుకున్నారనమాట వివాహం. మా అమ్మగారు మా నాన్నకు అక్క కూతురే సొంతం, మేనమామ. ఆ కాలం ప్రేమలు, కుటుంబాలు, ఆ కథ ఇప్పుడు లేదు, రాదు కూడా. ఇంతేనమ్మా? అంతే. ఓకే, వెరీ సింపుల్ అండి, ఇది ఈజీగా చేసుకోవచ్చు. ధనియాలు పనిలేదు, పులుపు పనిలేదు, చింతపండు పనే లేదు, బాగుంటుంది, భలే కమ్మగా ఉంటుంది. కుక్కర్లో పెడుతున్నాను, కడిగేసి బాగా అండి. రెండు కలిపి ఉడికితేనే బాగుంటుంది రుచి.
కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలండి. పసుపు ఏమన్నా వేస్తావా? ఒక చిట్కాడ ఏది ఇక్కడ తీసి పెట్టినా మర్చిపోయాను చెప్పడం మర్చిపోయాండి. వెయ్యి, ఏం కాదులే. కొద్దిగా ఒక చిట్కా పసుపు అంతే, ఇంక ఉడకాలి కదా అది. ఓకే, కొద్దిగా నూనె వేసుకోవాలా. ఒక మిరపకాయ, మిరియాలు. మిరియాలు ఎక్కువ వేసుకోవాలండి. మరి మన జనాన్ని బట్టి ఉంటుందండి. ఇంట్లో ఎంత సంఖ్య ఉంటే అంత చేసుకోవాలా. దాన్ని బట్టి మీరు బేడలు అవి వేసుకోవచ్చు. మేము నలుగురిమే కాబట్టి పాప ఎక్కువ తినదు. కలిపి పెడితే తినేస్తుంది. ఏదైనా నెయ్యి వేసి బాగా చెప్పకుండా పెట్టేస్తే తినేస్తుంది. మినప్పప్పు అండి, ఎంత? ఒక స్పూన్. మేము శనగపప్పు వేస్తున్నాం కాబట్టి శనగపప్పు పనిలేదండి దీనికి. మినపప్పు ఒక స్పూనా? ఒక స్పూన్ మినపప్పు, మిరియాలు అర్ధ స్పూను. చాలా కమ్మగా ఉంటుంది. మా తాతయ్య దగ్గర నేర్చుకున్నాను. మా తాతగారు బ్రహ్మాండంగా చేస్తారు వంటలు. టేస్ట్ గుళ్ళల్లో ప్రసాదాలు ఎక్కువ చేసేవారు అనమాట. అయిపోయిందా? కొబ్బరి వేసేసి అయిపోయింది. అది అలా మిక్సీలో చేసుకోవాలా? బాగా మిక్సీలోకి వేసుకోవాలండి. మనం కారం ఎక్కువ పనిలేదు దీనికి, చాలా కమ్మగా ఉంటుంది. ఘాటుగా తినాలంటే మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలంటే తక్కువనే వేసుకోవచ్చు. అట్లా ఆ చెక్కు కూడా తీసేసి ఎండబెట్టి ఒరుగులు చేసుకోవచ్చు మజ్జిగలో వేసి. చాలా బాగుంటుంది, ఒళ్ళికి మంచిది. ఏది కూడా వృధా పోవద్దు. పెద్దవాళ్ళు చెప్పేది ఊరికే పోదు. కొబ్బరండి, మీకు పచ్చి కొబ్బరి ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎంత వేసినా పగలకు మాత్రమే, ఇది రాత్రికి మడా పనికి రాదండి. ఇప్పుడు ఎంత వేసినా ఎండు కొబ్బరి అర్ధ కప్పు వేసా. చాలా రుచిగా ఉంటుందండి. మా అమ్మగారికి మూడు బాగుంటే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, చెప్తుంది అన్నీ. లేదంటే చెప్పమ్మా చెప్పమ్మా అని అడుగుతా ఉండాలా. వేగిద్దండి, చల్లార నుంచి మిక్సీకి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ పొడి దాంట్లో కలుపుకోవాలి. నేను చిట్కా చెప్తానండి. చెప్పు. మజ్జిగలోకి జీలకర్ర చేతిలోకి వేసుకొని కరేపాకు ఇంత తీసుకొని బాగా నలిపేసి ఉప్పు వేసి పల్చగా చేసుకోండి. మజ్జిగ ఎంత నీళ్ళ ఉంటే అంత బాగుంటుంది. దాంట్లోకి గ్లాసులోకి వేసేసుకొని తాగేసేయండి. ఎంత సేద తీరుతుందంటే అంత బాగుంటుంది. ఇంకా జీలకర్ర పొడి వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎండాకాలంలో అదే పాటించాలా. చేస్తానండి. చల్లారిన తర్వాత మిక్సీలో. చల్లారిన తర్వాత ఉడికిపోయిందండి. తబ్బలు కూడా ఉడికిపోయినాయి. అన్నీ వేసేస్తా వరుసగా. ఉప్పు చూపించలా మీకు, నాకు తొందర అయింది వేళ. తగినంత ఉప్పు అండి, ఎక్కువ పట్టదు, పులుపులే కదా. పొడి అండి, మిక్సీకి వేసుకున్న పొడి వేయించుకున్నది మిక్సీకి వేసుకొని పొడి చూసుకొని పోలే. ఇంకా తిరగబాత వేస్తాను. అంతేనా? సింపుల్గా అయిపోయింది. సింపులా ఇంగు వేయడం లేదా? సులభమైన ఇంగు తిరగబాతలో వేస్తా. ఓకే, తిరగబాత వేసుకోవాలండి. దీనికి కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఆవాలు,
ఆవాలు కరివేపాకు ఇంగువ అండి. అయిపోయిందండి. ఒక క్షణం అట్లా ఉడికితే చూడండి, అది పొడి వేస్తే చిక్కబడుతుంది, బాగా మంచి వాసన వస్తుందండి. వెంటనే తినేయన్నారంటే నెయ్యి వేసుకొని అబ్బా అబ్బా వేడిగా తినాలండి. ఇది కమ్మగా ఉంటుంది. గుమ్మడికాయ కూటు అబ్బా మంచి వాసన వస్తుంది. మా తాతగారికి చాలా ఇష్టం అండి. దాంతో ఏం చేసినా తింటారు. మజ్జిగ పులుసు చేసినా తింటారు, కూటు చేసినా తింటారు, పిండి పిండి ఏం చేసినా తింటారు. చాలా ఇష్టం ఆయనకు. బూడిద గుమ్మడికాయ కూటు రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి. ఎలా ఉందో మాకు చెప్పండి. ఓకే.